లో మెగా మూమెంట్, ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి గారు అడుగు పెట్టారు కాబట్టి. లెజెండరీ యాక్టర్, ఎన్నో కథలతో, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఎంతో మంది, ఎన్నో జనరేషన్స్కి ఇన్స్పిరేషన్స్గా తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగు పెట్టాలి అనుకునే ప్రతి వ్యక్తికి, తన కళలకి ఒక శక్తిగా, స్క్రీన్ మీదే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోగా ఎప్పుడు మన మనసులో ఉండే మన మెగా స్టార్ చిరంజీవి గారికి ఈ కార్యక్రమానికి సగౌరవంగా బోలెడంత ప్రేమతో స్వాగతం పలుకుతున్నాము. ఇది నిజమైన మెగా మూమెంట్, ఇది నిజమైన మెగా బ్లాక్ బస్టర్. తండ్రికి తగ్గ తనయుణ్ణి ఇవాళ ఇక్కడ చూడడం ఎంతో అద్భుతంగా, కన్నుల పండగగా, ఒక వేడుకగా ఉంది అని చెప్పాలి. ఒక పక్క పెద్ద మెగా బ్లాక్ బస్టర్ వేడుక, ఇంకో పక్క వీరిద్దరిని ఒక ఫ్రేమ్లో చూస్తున్న వేడుక. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మెగా అభిమానులుగా మీకు. ఎస్, సో మనం ప్రేమగా చిరు అన్న అని పిలుచుకుంటాము, చిరంజీవి గారు అని పిలుచుకుంటాము, మెగాస్టార్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ సినిమా తర్వాత చిరంజీవి అని పిలుస్తున్నారు మిమ్మల్ని కూడా అందరూ బయట. సో దానికి చాలా చాలా ఆనందంగా ఉంది. సో వారసత్వం అందుకోవడం ఒక ఎత్తైతే, ఆ వారసత్వాన్ని, ఆ పేరుని నిలబెట్టడం ఒక ఎత్తైతే, వారిలో ఉన్న క్రమశిక్షని, కట్టుబాటుని, నిబద్ధతని కూడా పాటిస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవడం అనేది ఇది ఒక గొప్ప విషయం. అన్నీ ఉన్నప్పుడు జీవితంలో నాకు తెలిసినంత వరకు చాలామంది అటు ఇటుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అన్నీ ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని గ్లోబల్ స్టార్గా ఆయన్ని ఎదగడం జరిగింది. పిల్లలు ఇంత బాగున్నారంటే దానికి పేరెంటింగే కారణం. సో ఇంత మంచి మీ తనయుణ్ణి, మిమ్మల్ని అభిమానించే మెగా ఫ్యామిలీకి తనయుణ్ణి చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాం మీకు. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం పెద్దతో, అంటే బుచ్చిబాబు గారి కళ, ఆ కళ సాకారం అయ్యింది అంటే, ఇవాళ ఎంత పెద్దగా మారింది అంటే ఆయన దాన్ని నమ్మారు. ఆయన ఎంత నమ్మారు అంటే ఆ